మనలో చాలామంది స్టార్టింగ్‌లో మనీ సేవ్ చేద్దామని చెప్పి, వాళ్ళ ఖర్చులన్నీ అయిన తర్వాత సేవ్ చేద్దాం అని అనుకుని, మంత్ ఎండ్‌లో వచ్చేసరికి మన దగ్గర మనీ లేకపోవడంతో ఎంతమంది నిరుత్సాహపడి ఉంటారు కదా! ఎందుకని మనం మనీ సేవ్ చేయలేకపోతున్నామని చెప్పి మనలో మనం ఎప్పుడైనా క్వెషన్ చేసుకున్నామా? ఆ క్వెషన్‌కి సమాధానం మీ సాలరీలో లేదు, మీ నాలెడ్జ్‌లో కూడా లేదు. సమాధానం వచ్చేసి మీ బ్రెయిన్‌లో అయితే ఉంది. స్పెషల్లీ మీ బ్రెయిన్‌ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎవల్యూషన్ అనే ప్రోగ్రామ్‌లో ఉంచడమే అతిపెద్ద తప్పు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు మనీతో బిహేవ్ చేసే విధానం అయితే ఖచ్చితంగా మారుతుందని నా గ్యారంటీ. ఈ వీడియోని నేను 6 సీక్రెట్స్ ఆఫ్ మనీ కిందైతే డివైడ్ చేశాను. అందులో మొదటి సీక్రెట్ వచ్చేసి పెయిన్ ఆఫ్ పేయింగ్. ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుని అయితే చెప్తాను. న్యూరో సైంటిస్ట్స్ ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు. క్యాష్‌తో పే చేస్తున్నప్పుడు బ్రెయిన్‌లో పెయిన్ సెంటర్స్ అయితే యాక్టివేట్ అవుతాయి. కార్డ్‌తో స్వైప్ చేస్తున్నప్పుడు దాదాపుగా మన బ్రెయిన్ ఎలాంటి ఫీల్‌నైతే గురి కాదు. అందుకే యూపీఐ క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత యావరేజ్‌గా ఇండియా స్పెండింగ్ అనేది 30-40% అయితే ఎక్కువైతే అయ్యింది. మీరు తక్కువ స్పెండ్ చేయాలనుకుంటే క్యాష్‌తో అయితే యూజ్ చేయండి. ఫిజికల్‌గా మీరు పెయిన్ అయితే ఫీల్ అవుతారు. బ్రెయిన్ ఆటోమేటిక్‌గా బ్రేక్ అయితే వేస్తుంది బికాస్ ఆఫ్ పెయిన్ ఆఫ్ పేయింగ్. సీక్రెట్ నెంబర్ 2 వచ్చేసి మెంటల్ అకౌంటింగ్. నోబెల్ ప్రైజ్ విన్నర్ రిచర్డ్ థాలర్ ఈ కాన్సెప్ట్‌ని అయితే డిస్కవర్ చేశారు. మన బ్రెయిన్ ఆటోమేటికల్లీ మనీని డిఫరెంట్ మెంటల్ అకౌంట్స్‌లో అయితే స్టోర్ చేస్తుంది. సాలరీ అకౌంట్, బోనస్ అకౌంట్, గ్యాంబ్లింగ్ విన్నింగ్ అకౌంట్స్. పర్టికులర్లీ ఏం జరుగుతుందంటే ఎవ్రీ మంత్ మీ సాలరీలో 500ని సేవ్ చేయడం చాలా కష్టంగా అయితే అనిపిస్తుంది కదా! కానీ దివాళీ బోనస్ 10,000 వచ్చిందంటే ఈజీగా 8,000-9,000 స్పెండ్ అయితే చేస్తారు. అది ఎందుకని చెప్పి మీరు ఎప్పుడైనా క్వెషన్ చేశారా? ఎందుకంటే బ్రెయిన్ దాన్ని ఎక్స్ట్రా మనీ కింద అయితే లేబుల్ చేస్తుంది. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. జొమాటో, స్విగ్గీ మీరు ఎక్కువ ఆర్డర్స్ అయితే పెడుతూ ఉంటారు కదా! అందులో మనకి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. దాన్ని వాళ్ళు ఎర్న్డ్ మనీలా కాకుండా ఫ్రీ మనీ కింద అయితే షో చేస్తారు. మీరు ఆ క్యాష్ బ్యాక్‌తో ఎక్స్ట్రా ఆర్డర్స్ అయితే చేస్తారు. ఇదే బిజినెస్ ట్రాప్ అన్నమాట. సీక్రెట్ 3 వచ్చేసి లాస్ ఏవియరైజేషన్. కహమాన్ మరియు టర్వర్స్కీ రీసెర్చ్. ₹1000 లాస్ అవడం వల్ల వచ్చే పెయిన్ కంటే ₹1000 గెయిన్ చేయడం వల్ల వచ్చే పెయిన్ 2 రెట్లయితే ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే లాస్‌లో ఉన్న స్టాక్స్‌ని ఎప్పటికీ సెల్ చేయరు. రికవర్ అవుతుందని హోల్డ్ చేస్తారు. ప్రాఫిట్‌లో ఉన్న స్టాక్స్‌ని టూ ఇయర్లీ సెల్ చేస్తారు. ఇప్పుడు క్యాష్ చేసుకోవాలని చెప్పేసి. ఇందుకే చాలామంది ఎక్స్పర్ట్స్ ఫస్ట్‌లో ఎస్ఐపి చేయమని చెప్పేది. సీక్రెట్ 4 వచ్చేసి లైఫ్ స్టైల్ క్రీప్. ఇన్విజిబుల్ సాలరీ థెఫ్ట్. 2018లో 20,000, 30,000 జీతంతో హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేసిన మీరు 2020 నాటికి ₹1,00,000 వచ్చినా సరే ఆ ₹1,00,000తో స్ట్రగుల్స్ అయితే అవుతున్నారు. ఇంపాసిబుల్‌గా అనిపిస్తుంది కదా! ఇదే 80% మిడిల్ క్లాస్ ఇండియన్ ఫ్యామిలీస్ అయితే చేస్తున్న పని. దీన్ని హెడోనిక్ అడాప్షన్ అయితే అంటారు. న్యూ కార్ కొంటే దాని థ్రిల్ 3 మంత్స్ వరకే ఉంటుంది. న్యూ అపార్ట్మెంట్ ఎక్సైట్‌మెంట్ కూడా 6 మంత్స్‌లో అయితే పోతుంది. దీనికి సొల్యూషన్ ఏంటని ఆలోచిస్తే సాలరీ ఇంక్రిమెంట్ వచ్చిన వెంటనే సేమ్ డేలో ఎస్ఐపి అమౌంట్‌ని కూడా పెంచు. స్పెండ్ చేయడానికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా మీ బ్రెయిన్‌ని అయితే బాగా కఠినంగా చేసుకోండి. ఈ వీడియోలో కంటెంట్ ఉందనిపిస్తే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. అలాగే చాలా మందికి షేర్ చేయడానికి అయితే చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ.